హాయ్ అండి, వెల్కమ్ టు వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ కొబ్బరి బూరెలు. ఈ కొబ్బరి బూరెలను పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఈ కొబ్బరి బూరెల కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ 1 కప్పు బెల్లానికి అదే కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగించుకున్న తరువాత ఇందులో ఏమైనా నలకలు ఉంటే పోవడానికి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ బెల్లం క్లీన్గా ఉంది, అందుకే నేను ఫిల్టర్ చేసుకోవటం లేదు. బెల్లం ఈ విధంగా కరిగించుకున్న తరువాత ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కొబ్బరి తురుము తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడే 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొబ్బరి వేసుకున్న తరువాత ఇది ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇది ఈ విధంగా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ 1 కప్పు బెల్లానికి 2.5 కప్పు వరకు తడి బియ్యం పిండి పడుతుంది. దీన్ని కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అదే పొడి బియ్యం పిండి అయితే 2 కప్స్ వరకు సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లార్చుకోవాలి. చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారి ఈ విధంగా గట్టిగా తయారవుతుంది. ముద్దలు చేస్తున్న చేతికి కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చేతికి కొంచెం నూనె అప్లై చేసుకొని చిన్న ముద్దలుగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక పేపర్కి ఆయిల్ అప్లై చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డ్రీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పొంగిన తరువాత రెండో వైపుకు కూడా తిప్పుకొని డ్రీ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఈ విధంగానే డ్రీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి బ్రౌన్ షేడ్కి వస్తాయి, అప్పుడు తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇంతేనండి కొబ్బరి బూరెలు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో కొబ్బరి బూరెలు తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంట్లో కొబ్బరి మిగిలినప్పుడు ఏదో ఒక రూపంలో స్నాక్ ఐటెం తయారు చేసుకొని తినొచ్చు. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.